రండి ఈ రాత్రి కాల సమయంలో కొన్ని మాటలు మరి గృహంలో చేరి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ఇప్పటికే దేవునికి ఎంతో వందనాలు. ప్రార్థన ద్వారా పాటల ద్వారా దేవుడిని ఎంతగానో మహింపరచడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రార్థనలో ప్రవేశించే మునుపు మన జీవితాలు కొంత సమయం మరి గృహంలో ప్రార్థన చేయక మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే మనం బైబిల్లో ఒక మాట చూద్దాం. రండి కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం. ఇటు జరగండి అన్న రేషన్ జనం ఇటు జరుగుతుంది. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం. లేదా ఇటు వచ్చేసేయండి శ్యామన్న, మీరు ఇటు రండి. జెసి ఇటు రమ్మ, మీరు ఇటు వచ్చేసేయండి. అక్క ఇటు వచ్చేసేయండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం మొదట్లో ఇంట్రడక్షన్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించి పాడదగిన ఏ కీర్తన ఇది? వీణవాద నా హితగీతం అంట. కాబట్టి దావీదు రాజు యొక్క జీవితంలో ఈ యొక్క 7వ అధ్యాయం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ 7వ అధ్యాయంలో దావీదు రాజుకి పెద్ద నష్టం వచ్చి పడింది. ఏంటా నష్టం అంటే, తన కుమారుడు చనిపోయాడు. ఎవరు చనిపోయారు? కుమారుడు. అంటే కుమారుడు అంటే ఎవరు? అబ్షాలోము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరు చనిపోతే మనం కోడలేదు, కానీ మనం కూడుకునే మాట ఏంటంటే, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దావీదు రాజు యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం. దావీదు రాజు ఏమంటాడు? బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు రాజు దేవుని సన్నిధిలో పాడదగిన కీర్తన ఇది. అసలు కూషు ఏం చెప్పాడు అన్నది బైబిల్లో కొన్ని విషయాలు మనకుంటాయి. కూషు చెప్పిన తర్వాత దావీదు రాజు ఎలా ఉన్నాడు అన్నది కూడా బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. కూషు ఎక్కడ చెప్పాడు? రండి రెండవ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. కూర్చోవాలి. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. ఇక్కడ కూషు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటి ఆ మాట అంటే, దేవుని యొక్క వాక్యం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. అంతలో కూషు వచ్చి, నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారము తెచ్చి తిని, ఈ దినమున యెహోవా నీ మీదకి వచ్చిన వారందరినీ ఓడించి నీకు న్యాయం తీర్చినని చెప్పినప్పుడు. కాబట్టి ఇక్కడ కూషు యొక్క జీవితంలో కూషు చెప్తున్న మాట ఏంటంటే, నా ఏలినవాడా, నేను నీకు శుభ సమాచారం తెలియవచ్చి తిని చెప్తున్నాను అంటున్నాడు. ఏమని శుభ సమాచారం చెబుతున్నాడు? నీ మీదకి వచ్చిన వారందరినీ, యెహోవా నీ మీదకి వచ్చిన వారందరినీ ఓడించి నీకు న్యాయం తీర్చనని చెబుతున్నాడు. అయితే ఇది తర్వాత అసలైన మాట చెబుతున్నాడు కూషు. ఏం చెబుతున్నాడు? 32 రాజు అంటే ఎవరు? దావీదు. బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషు చెప్పినదేమనగా, నా ఏలిన వాడవను రాజునగు నీ శత్రువులను నీకు హాని చేయవలని నీ మీదకు వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక. ఏమన్నాడండి? ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక. ఇక్కడ రాజుకి కొద్దిగా డౌట్ వచ్చింది. ఏదో జరిగింది. ఏం జరిగింది అన్నది ఇప్పుడు చదువుద్దాం. 33వ వచనం. అప్పుడు రాజు అది ఇప్పుడు అర్థమవుతుందండి. దావీదు రాజు 7వ కీర్తన రచించడానికి కారణం ఈ వచనమే. 32వ వచనంలో చెప్పిన మాటకి 33వ వచనంలో కొద్దిగానే రాయబడుతూ వచ్చింది. ఒక వచనంలోనే మనకి కొంత విషయం ఇక్కడ రాయబడుతుంది. మిగతాది మొత్తం కూడా కీర్తనల గ్రంథం 7వ అధ్యాయంలో అబ్షాలోము యొక్క జీవితంలో దేవుడు, లేదంటే ఆ జరిగించిన క్రియలు కానీ, లేదంటే యోవాబు చేసిన పనులు కానీ, వీటన్నిటి విషయమై అబ్షాలోము ఆ చనిపోయిన తర్వాత ఇక దావీదు రాజు యొక్క జీవితం ఎలా ఉందన్నది ఇక్కడ వర్ణించడం జరుగుతుంది.
దావీదు రాజు వర్ణిస్తూ వస్తున్నాడు కీర్తనల గ్రంథం 7వ అధ్యాయంలో. చూడండి, కూషు వచ్చి చెప్పిన మాటలే కదా. ఏం చెబుతున్నాడు కూషు? 32వ వచనం. రాజు ఏమంటున్నాడు? రాజు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదకి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందిగా. ఈ మాట అంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఏదో జరిగింది. ఏం జరిగింది? 33. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మములు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచ్చు. అంటే అక్కడ అర్థమైపోయింది. ఇప్పుడు గుమ్మము పైకి ఎక్కాడు కదా, గుమ్మము పైకెక్కిన తర్వాత రచిస్తున్న కీర్తన ఇది. 7వ కీర్తన, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు రచిస్తున్నటువంటి కీర్తన. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటలు అని రాయబడుతూ వచ్చింది. కూషు ఏం చెప్పాడు? నీ కుమారుడు ఇక యుద్ధంలో అయిపోయాడు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేశాడు. నీ కుమారుడు ఎవరైతే ఉన్నాడో అబ్షాలోం, అసలు అబ్షాలోము చనిపోతే దావీదు రాజుకు బాధ ఎందుకు? సొంత కుమారుడు. మరి కూషుకి ఎందుకు సంతోషంగా ఉంది? కూషుకి ఎందుకు సంతోషంగా ఉంది తెలుసా? అబ్షాలోము సొంత తండ్రి మీద తిరగబడ్డాడు. మీకు అర్థమవుతుందండి? సొంత తండ్రి అంటే ఎవరు? దావీదు రాజు మీద తిరగబడి దావీదు రాజు సింహాసనాన్ని ఒక రకంగా లాక్కున్నటువంటి వాడు. తండ్రి సింహాసనం కొడుకు రాకుండా ఇంకెవరికన్నా వచ్చిందా? కానీ నా తండ్రి ఆ సింహాసనం మీద ఉండకూడదు అన్నట్టు లాగేసుకున్నాడు. అప్పుడు దావీదు రాజుతో ఉన్నవారు ఇశ్రాయేలు ఎవరితో ఉన్నారు? అబ్షాలోముతో ఉంటే దావీదు రాజు పక్షాన ఉన్నవారు కొంతమంది ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయినప్పుడు దావీదు రాజు పక్షాన ఉన్నవారు యుద్ధంలో గెలిచినప్పుడు సంగతి ఇది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు, దావీదు రాజు పక్షాన ఉన్నవారు గెలిచారు. గెలిచిన తర్వాత జరుగుతున్న సందర్భం ఏంటి తెలుసా? ఆ గెలిచిన సందర్భంలోనే అబ్షాలోము చనిపోయాడు. అప్పుడు దావీదు రాజు యొక్క జీవితం ఆరంభించబడుతుంది. దావీదు రాజు యొక్క బాధ అక్కడ తెలియపరచబడుతుంది. అందుకే దావీదు రాజు కీర్తనల గ్రంథం 7వ అధ్యాయంలో స్పష్టంగా చెబుతాడు, బెన్యామీను వంశస్థుడైన కూషు వచ్చి చెప్పిన మాటలు అని రాయబడుతూ వచ్చింది. అవునా? ఏమన్నాడు? బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు రాజు యెహోవాను గురించి పాడదగిన కీర్తన అంటారు. కూషు చెప్పిన మాటలను బట్టి దేవుని సన్నిధిలో దావీదు రాజు ఏం చేస్తున్నాడు? కీర్తన పాడుతున్నాడు. ఏంటా కీర్తన? ఇది సంతోషకరమైన కీర్తన కాదండి. ఇది సంతోషకరమైనది కాదు. ఇది బాధకరంగానో దుఃఖకరంగానో దావీదు రాజు రచిస్తున్నటువంటి కీర్తన. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే కూషు వంశస్థుడైన బెన్యామీను వంశస్థుడైన కూషు వచ్చి, రాజు నువ్వు చిరకాలం ఉండను గాక, నీ యొక్క శత్రువులు అందరూ అయిపోయారు, నీ శత్రువు లాగానే నీ కుమారుడు కూడా నీ శత్రువులు లాగానే కుమారుడు ఉన్నాడు అన్నట్టుగా చెప్పేసేసేసాడు. జరగాల్సినంత అయిపోయింది. ఇప్పుడు దావీదు రాజు అంటే ఇంత కూషు చెప్పిన మాటలను బట్టి ఏం చెప్పాడు అన్నది మనం వింటూ వచ్చాం. కూషు ఏం చెప్పాడో మనం విన్నాం. ఏ సందర్భాన్ని బట్టి చెప్పాడో కూడా వింటున్నాం. ఏ సందర్భాన్ని బట్టి? ఇశ్రాయేలు ఓడిపోయారు, దావీదు రాజు పక్షాన ఉండే వాళ్ళకి ఏదో యుద్ధంలో జయం వచ్చింది, అబ్షాలోము చనిపోయిన విషయం కూడా తెలియపరచబడింది. ఇవన్నీ చెప్పిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు దావీదు రాజు ఎక్కడికి వెళ్ళాడు? పైకి మేడగది మీదకి వెళ్ళాడు. మేడగది మీదకి వెళ్ళి దావీదు రాజు రచిస్తున్నటువంటి కీర్తన 7వ కీర్తన. ఏమంటున్నాడు దావీదు రాజు? అందుకే ఇంట్రడక్షన్ చదివించింది. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించిన పాడదగిన వీణనాద నహిత గీతము ఇక్కడ పాడుతున్నాడు. ఏమని పాడుతున్నాడు దావీదు రాజు? ఇప్పుడు అవసరం. చూడండి, శత్రువులు పోయారు. ఇశ్రాయేల్ ప్రజలే శత్రువులు అయ్యారు దావీదు రాజుకి. సొంత కొడుకే శత్రువు అయిపోయాడు. వాళ్ళందరూ చనిపోయారు. ఒక రకంగా నష్టం జరగాల్సింది దావీదు రాజుకి మేలు జరిగింది, శత్రువులకి నష్టం జరిగింది. తర్వాత దావీదు రాజు రచిస్తున్న కీర్తన మరి ఎందుకు రచిస్తున్నాడంటే దీంట్లో ఇంకా చాలా మర్మం ఉంది. దీని విషయం మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోక చిన్న ప్రార్థన. ప్రభు నడిపింపరకై మమ్మల్ని మిక్కిలకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నులు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకం చేసుకుని ఈరోజు జరుగుతున్న ఈ కూడికి అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని ఈ కూడికి ద్వారా ఈ కుటుంబంలో ప్రభావ మా కుటుంబాల్లో ప్రార్థన చేసేది కూడా అంత దీవెనకరంగా చేయమని, నాతో మాతో మీరు మాట్లాడమని, వాక్య పెరుగులు మనం సరిచేయమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థన చేస్తూ స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి సమయం ఎక్కువ లేదు,
చాలా త్వరగా టైం చాలా అయిపోయింది కాబట్టి క్లుప్తంగా ముగిచ్చేద్దాం రండి. దావీదు రాజు యొక్క జీవితం. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు రాజు యెహోవా దగ్గర పాడదగిన కీర్తన. ఏమని పాడుతున్నాడు, ఏమని రచిస్తున్నాడు అంటే మొదటి మాట కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుమవారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడును లేకపోగా. చాలు. మొదటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు రాజు యొక్క జీవితంలో మొదటి మాటను చూస్తున్నట్టయితే ఇక్కడ చెబుతున్నమాట. కూషు చెప్పాల్సింది చెప్పాడు. కూషు చెప్పిన తర్వాత దావీదు రాజు ఏం చేస్తున్నాడంటే తన కుమారుడు చనిపోయాడు అని తెలిసింది. శత్రువులందరూ కూడా నశించిపోయిన అనుభవం, పారిపోయిన అనుభవాలు అన్నీ తెలిసిపోయినాయి. వీటి తర్వాత దావీదు రాజు రచిస్తున్నాడు ఏమనంటే నన్ను తరుమువారి చేతులను తప్పించుము. అంటే దావీదు రాజు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, దావీదు రాజు యొక్క జీవితం అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు శత్రువులు అన్నది సొంత కొడుకే శత్రువుగా మారాడు, అయిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది శత్రువులుగా ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇంకా అర్థం ఏంటి? ఇక్కడ ఇంకా శత్రువులు ఉన్నారు. దావీదు రాజు యొక్క జీవితంలో సొంత కొడుకే శత్రువు చనిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలు కొందరు శత్రువులు అయ్యారు, వాళ్ళు పోయారు. అంటే ఇక్కడ ఏమంటాడు? నన్ను తరుమువారి చేతుల నుంచి నన్ను తప్పించమన్నాడు. అంటే ఇంకా అర్థం ఏంటి? ఇంకా శేషం అన్నది, శత్రు శేషం అన్నది మిగిలి ఉంది. ఏదైతే శత్రువులు దావీదు రాజు కొరకు పొంచి ఉన్నారో ఆ శేషం అన్నది మిగిలి ఉంది. ఇప్పుడు దావీదు రాజు ఏమంటాడంటే నన్ను తరుమువారి నుండి నన్ను తప్పించమంటున్నాడు. ఏమంటున్నాడండి? నన్ను తరుమువారి దగ్గర నుంచి నన్ను తప్పించు. ఈ యొక్క యుద్ధంలో వాస్తవాన్ని దావీదు రాజు వస్తానంటాడు. 18వ అధ్యాయం మనం చదివినట్లయితే జాగ్రత్తగా మొదట్లో నుంచి చదివినట్లయితే దావీదు రాజు 2వ సమయాల క్రితం 18లో నేను వస్తాను మీతో పాటు యుద్ధానికంటే ప్రజలు ఏమంటారు తెలుసా? అయ్యా నువ్వొక్కడవే ఎన్ని వేల మందితో సమానం అంటారు? 10. నువ్వొక్కడవే. చూడండి 4వ వచనం, 18వ అధ్యాయం 4వ వచనం. అందుకు రాజు మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మం ప్రక్కన నిలిచి ఉండగా జనులందరూ గుంపులై 10,000 వందల కొలదిగాను వేల కొలదిగాను బయలుదేరి. అయితే 3వ వచనం అంటారు, ఏమంటారు? మా వంటి 10,000 మందితో నీవు సాటి. అంటే దావీదు రాజు యుద్ధానికి వస్తానంటే ప్రజలు ఏమంటున్నారు? నువ్వు ఎవరు అనుకుంటున్నా దావీదు? అయ్యా రాజా, నువ్వు 10,000 మాలాంటి యుద్ధశూరులు, మాలాంటి యుద్ధం చేసేవాళ్ళు 10,000 మందితో నువ్వు సమానం కలిగిన వాడివి. నువ్వొక్కడవే 10,000 మందిని జయించగలవు, 10,000 మందితో సమానమైన వాడివి. అంత గొప్ప దావీదు రాజు ఇప్పుడు ఏమంటున్నాడు? 7వ కీర్తనలో ఎంతో మందిని తరమగలిగిన వాడు, ఎంతో బలవంతుడు, ఎంతో బలమైనటువంటి దావీదు రాజు ఇప్పుడు అంటాడు నన్ను తరుమువారి చేతుల నుంచి నన్ను తప్పించుము. వాస్తవానికి బలవంతుడే, వాస్తవానికి బలమైన వాడే, వాస్తవానికి ఎంతో బలం కలిగిన వాడే. కానీ ఇప్పుడు దావీదు రాజు ఏమంటున్నాడు? ఎంతో మంది నన్ను తరిమేవారు ఉన్నారు, వారి నుండి నన్ను తప్పించమంటున్నాడు. బలం కలిగిన వాడే కొన్ని పరిస్థితుల్లో బలహీనుడు అవుతున్నాడు. కానీ బలహీనుడు అని చెప్పి మనం బలహీనుడికి ఎంచకూడదు. ఎందుకంటే ప్రభు ఎప్పుడు కూడా దావీదు రాజు వెన్ను ఉంటున్నాడు. దావీదు రాజును కనురెప్పవలే కాపాడుకుంటూ బలపరుచుకుంటూ వస్తున్నాడు. కానీ ఇక్కడ దావీదు రాజు అంటాడు, దేవునికి చెబుతున్నాడు, దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను. దేవుని చెబుతున్నాడు నన్ను తరుమువారి నుండి నన్ను తప్పించమంటున్నాడు. ప్రియులారా, ఈరోజు మనల్ని మన బాధలు తరమొచ్చు, మన కష్టాలు తరమొచ్చు, మన అనారోగ్యాలు తరమొచ్చు, మన శత్రువులు మనం తరుముతూ ఉండొచ్చు, మనకు నెమ్మది లేకుండా చేయొచ్చు, మనకు హాని చేయొచ్చు, కలవరం తీసుకురావచ్చు. అసలు మన జీవితాలకి నెమ్మది లేకుండా అనారోగ్యాలు కానీ, బలహీనతలు కానీ, కష్టాలు కానీ, శ్రమలు కానీ ఒకదాని మీద కూడా మనం తరుముతూ రావచ్చు. ఈరోజు ఏవి మనల్ని తరుముకుంటూ వచ్చినా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే చాలు. ప్రభువా నీ శరణుజొచ్చి ఉండా. అంటే అర్థం ఏంటి? నీ దగ్గరకు వచ్చి నిన్ను అక్కర కోరుతున్నా, నీ సహాయం కోరుతున్నా, నీ మీద ఆధారపడుతున్నా. ప్రభువా దయచేసి నన్ను తరుమువారి చేతిలోంచి నన్ను తప్పించు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మన జీవితాల్లో, బహుశా కుటుంబం కానీ మన జీవితాల్లో కానీ మనల్ని తరిమే అనేకమైనవి ఉండొచ్చు. బలహీనతలు, అనారోగ్యాలు, కష్టాలు, బాధలు, శత్రుక్రియలు, దుష్టుల కార్యాలు ఎన్నో మనల్ని తరమొచ్చు. ఎన్ని మనం తరుముతున్నా మనం ఏం చేయాలా? ప్రార్థన చేస్తే చాలు, దేవుని శరణుజొచ్చితే చాలు అన్నాడు దావీదు రాజు.
ఎంతో మంది శత్రువులు తను తరుముతున్నప్పుడు దేవుని శరణు వచ్చినప్పుడు దావీదు రాజు క్షేమం నెమ్మది ఎలా వచ్చిందో అలాంటి నెమ్మదిని క్షేమాన్ని దేవుడు మనకిస్తాడు. అయితే మనం ఏం చేయాలా? దేవుని శరణు జొచ్చాలా అంటే దేవుని దగ్గరికి రావాలా, దేవుని సహాయం పొందుకోవాలా ప్రార్థన ద్వారా. అప్పుడు దేవుడు మనల్ని తరుము వారి చేతుల నుంచి తప్పిస్తాడు. మనకు దావీదు రాజు అంటాడు, అయ్యా నీ శరణు జొచ్చుండా నన్ను తరుము వారి చేతుల నుండి తప్పించమంటున్నాడు. ఈరోజు మనల్ని ఏం తరుగుతున్నాయి? బలహీనతలు, అనారోగ్యాలు, మానసికమైన వ్యాధులు, మానసికమైన కృంగిపోయేటటువంటి పరిస్థితులు ఏవి మనల్ని తరుముతున్నాయో వాటిల్లో నుంచి మనం తేరుకోవాలంటే ఏం చేయాలా? దేవుని శరణు జొచ్చి ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఇది మొదటి మాట. రెండవ విషయం ఏంటి? కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. చాలు అన్న. కాబట్టి శత్రువులు ఎలా ఉండరు? ఒకటి, తరుముచున్నారు, తప్పించమని అడుగుతున్నాడు. 2, శత్రువులు ఎలా ఉండారు? వారు సింహం వలె ముక్కలుగా చేయడానికి సిద్ధంగా ఉంటారు. శత్రువులు ఎలా ఉంటారండి? నన్ను ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంటే నా శత్రువులు నన్ను తరుముతున్నారు. రెండోది, నా శత్రువులు ఎలా ఉంటారు? నన్ను ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభా నువ్వు తప్పించు. ఏమని అడుగుతున్నాడండి? ప్రభా నువ్వు తప్పించు, నా శత్రువు సింహం వలె నన్ను ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు దావీదు రాజు. కొదమ సింహము, ఆడ సింహము. చూడండి, మగ సింహానికంటే ఆడ సింహానికి ఏముండిద్ది? తెగింప ఎక్కువ ఉండిద్ది. ధైర్యం, బాగా ధైర్యం, వేటాడే గుణ లక్షణం ఎక్కువ ఉండిద్ది. ఇంకా పవర్, అది ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆడవాళ్ళకే ఎక్కువ పవర్ ఉంది లేండి, మగవాళ్ళ కంటే కూడా. సరే, ఎక్కువ పవర్ ఉంది. చూడండి, సింహం వల్లే ఏం చేస్తున్నారండి? నన్ను సింహము మొక్కలు చేయనట్టుగా నన్ను మొక్కలు చేయాలని చూస్తున్నారు. సింహాలే నన్ను మొక్కలు చేయాలని చూస్తున్నారు. వారు సింహాలే మొక్కలుగా చేయాలని ఎదురు చూస్తున్నారు. ప్రభా నువ్వు నన్ను కాపాడు. ఏమంటున్నాడండి? ప్రభా నువ్వు నన్ను తప్పించుము, సింహం లాంటి నోళ్ల నుండి నన్ను కాపాడుము. అందుకే రాయబడితే వచ్చింది కదా, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, గర్జించు సింహం వల్లే ఎవరిని మిరుగుందని ఎదుగుతున్నాడు. ఎవరు? సాతానుడు. గర్జించు సింహం వల్లే. ప్రభా సింహము నన్ను మొక్కలు చేయడానికి సిద్ధంగా ఉంది, సింహము నుండి నన్ను తప్పించు. ఒకటి, నన్ను తరుమువారు, నా వెనకే ఉండి నన్ను తరుమువారి నుండి నన్ను తప్పించమంటున్నాడు. రెండోదిగా ఏమని అడుగుతున్నాడు? సింహాలు అంటే అనేకమైన సింహంలాగా అనేక మంది మనుషులు సింహం వలె నన్ను మొక్కలు చేయాలని ఎదురు చూస్తున్నారు. ఆ మొక్కలు కాకుండా నన్ను కాపాడమంటున్నాడు. ఎంత గొప్ప అనుభవం దావీదు రాజు జీవితంలో, ఎంతగా ఆలోచించాడో చూడండి. ఇంకా 3వ మాట ఏంటో తెలుసా? రండి, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. వారు సింహం వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను. ఇక్కడ 3వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఒకటి, ఏం చేస్తున్నారు? తరుముచున్నారంట. కాబట్టి వాళ్ళు నన్ను తరుముచున్నారు కాబట్టి నన్ను తప్పించమంటున్నాడు. శత్రువులు తరుముచున్నారు కాబట్టి తప్పించమన్నాడు. 2, శత్రువులు సింహం వలె నన్ను మొక్కలు చేయాలనుకుంటున్నారు. ఆ మొక్కలు కాకుండా నన్ను కాపాడమంటున్నాడు. ఎందుకంటే ఆయనే ఆల్రెడీ శిలువలో మొక్కలు చెక్కలైపోయాడు కాబట్టి నువ్వు నన్ను కాపాడు ప్రభు అని అంటున్నాడు. 3వ మాట ఏంటి? చీల్చడానికి సిద్ధంగా ఉంటున్నారు, నన్ను తప్పించు. ఎలా ఉండరు? సింహం వలె చీల్చబోతున్నారు, మొక్కలు చేయబోతున్నారు, చీల్చబోతున్నారంట. ఏం చేయబోతున్నారండి? చీల్చడానికి సిద్ధంగా ఉండారు. ఇప్పుడు మనిషిని చీల్చితే, ఓ సింహం వచ్చి మనిషిని చీల్చింది అనుకో, మనిషికి ఎట్లా ఉండేది? బాగా ఇంకా చీల్చుకుంటామా? అసలు అది అక్కడ కనపడితేనే ఇక్కడ పరిగెట్టుకుంటూ పోతాం, అవునా కదా? మరి సింహం కనపడితే మనం ఏమనుకుంటాం? మంచి సింహం మంచిగా వచ్చింది, నా దగ్గరికి వచ్చిందని ముద్దు పెట్టుకుంటామా? లేదు. నేను ఒక వీడియో చూసా. ఏంటి ఆ వీడియో తెలుసా? ఏంటి ఆ వీడియో అంటే, అరబిక్ దేశంలో రాజులు ఉంటూ వచ్చారు. రాజులు కానీ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, షేకులు అంటారు కదా, పులులు సింహాలు ఏం చేస్తున్నారు? పెంచుకుంటున్నారు. వీళ్ళు కాకుండా ఎవడన్నా వాటి మీద చెయ్యేసాడా? ఎమ్మటే తిరుగుతుంది. దేనికి? కరవటానికి. నేను షాక్ అయిపోయా. మరి పక్కన ఉన్నవాడు ఏం చేయట్లా? ఎందుకు? యజమానుడు మంచి పెట్టి పోషిస్తున్నాడు. సింహాలు చీల్చుతున్నాయి, చీల్చడానికి సిద్ధముగా ఉండరు సింహంలాగా మనుషులు. ప్రభా నన్ను కాపాడు. ఏమంటున్నాడు?
నన్ను కాపాడు. ఒకటి, నన్ను తరుమువారి నుండి నన్ను తప్పించు. నన్ను తరిమే బాధలు, కష్టాలు, దుఃఖాలు, వేదనలు, మానసికమైన వేదనల నుండి, నిలబడలేనటువంటి పరిస్థితులు, వేదనలు, భయంకరమైన కష్టాల నుండి తప్పించు. 2, సింహం వలె నన్ను ముక్కలుగా చేయాలని ఎదురు చూస్తున్నారు, అక్కడి నుండి తప్పించు. 3వదిగా, చేల్చాలని చూస్తున్నారు, నన్ను చేల్చాలని చూస్తున్నారు, నన్ను 2 భాగాలుగా చేయాలని చూస్తున్నారు, నన్ను ముక్కలు చెక్కలుగా చేల్చాలని చూస్తున్నారు. ఈ చీల్చే అనుభవం నుండి నన్ను తప్పించు ప్రభువా అని దావీదు రాజు ఏం చేస్తున్నాడు? ప్రార్థన, దేవుని సన్నిధిలో మొరపెడుతున్న విధానం, గీతము పాడుతున్నాడు. అయ్యా, ఈ ముక్కల చెక్కలుగా నేను కాకుండా ఏం చేయాలా? నన్ను తప్పించు. చేల్చబడుకోకుండా నన్ను తప్పించు. నేను ఇప్పుడు చేల్చబడిన స్థితిలోకి వచ్చేస్తున్నా. సింహం వలె నా శత్రువులు కూడుకుని నన్ను చేల్చడానికి సిద్ధంగా ఉండారు. నేను చేల్చబడుకోకుండా నన్ను ఏం చేయ ప్రభువా? తప్పించమని దావీదు రాజు అంటున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నన్ను తరిమే వాటి నుండి నన్ను తప్పించు, నన్ను ముక్కలుగా చేసే వాటి నుండి నన్ను తప్పించు. అంటే నన్ను విరగొట్టి ముక్కలుగా చేసే వాటి నుండి. 3, నన్ను చీల్చే వాటి నుండి నన్ను తప్పించు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. అనేక రకమైన పరిస్థితులు, అనేక రకమైన సందర్భాలు మనం చీలుస్తూ వస్తాయి. ఏవేవి మనం చీలుస్తున్నాయో ఆ చీల్చే పరిస్థితి నుండి మనం తప్పించబట్టం కొరకు ప్రార్థన చేసుకోవాలా. ఇది ఎన్నోమాట? 3. 4వ విషయాన్ని చూద్దారండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యెహోవా, కోపం తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము నణుచుటకై లెమ్ము. ఏమంటున్నాడండి? 3వదిగా, నన్ను ఆదుకొనుటకై లెమ్ము. చాలన్న. నా విరోధుల ఆగ్రహము నణుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. ఇక్కడ దావీదు రాజు అంటున్నాడు, అయ్యా, 1, నన్ను తరుమువారి చేతుల నుంచి తప్పించమంటున్నాడు. 2, సింహం వలె ముక్కలుగా చేయి వారి దగ్గర నుంచి నన్ను తప్పించమంటున్నాడు. 3, సింహం వలె నన్ను చేల్చడానికి ఎదురు చూస్తున్న వారి దగ్గర నుంచి తప్పించమంటున్నాడు. 4వదిగా ఏమంటున్నాడు? అయ్యా, నన్ను ఆదుకోను, మేలుకోను. ఎందుకు? నా విరోధుల ఆగ్రహము నడుచుడికై లెమ్మమంటున్నారు. అంటే విరోధులు ఏం చేస్తున్నారు? ఆగ్రహంగా ఉండాలి. బయటికి నెమ్మదిగా ఉండొచ్చు. మన విరోధులు ఎట్లా ఉంటారండి? బయటికి మనతో నెమ్మదిగా ఉండొచ్చు, కానీ లోపల ఎలా ఉంటారు? ఆగ్రహంతో ఉంటారు. బయటికే నెమ్మదిగా ఉన్నట్టు ఉంటారు, బయటికే బాగున్నట్టు ఉంటారు, బయటికే మనతో సంతోషంగా ఉన్నట్టు ఉంటారు, బయటికే మనతో సమాధానంగా ఉన్నట్టు ఉంటారు. లోపల ఎలా ఉంటారు? ఆగ్రహంగా ఉంటారు, కోపంగా ఉంటారు. ఎప్పుడు వీడు చచ్చిపోతాడా, ఎప్పుడు వీడు పోతాడా, ఇంకా నా గురించి కూడా ఎదురు చూస్తారని, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతారని. కానీ ఎంతో ఆగ్రహం ఉండిద్ది మనిషి లోపల. ఆగ్రహం అన్నది శత్రువులకు ఉండిద్ది. కానీ ఇక్కడ దావీదు రాజు అంటాడు, నన్ను ఆదుకో ప్రభువా. ఏమంటున్నాడు? నన్ను ఆదుకో, నువ్వు నన్ను తప్పించాలా? నా శత్రువులు నన్ను తరుముతున్నారు, తప్పించాలా? నా శత్రువులు సింహం వలె ఉండారు, నన్ను ముక్కలు చేయడానికి అక్కడి నుండి తప్పించు. నా శత్రువులు నన్ను చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు, అక్కడి నుండి తప్పించు. ఇంకా నా శత్రువుల యొక్క ఆగ్రహం నుండి కూడా నన్ను తప్పించి ప్రభువా, నన్ను ఆదుకో ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. శత్రువుల యొక్క ఆగ్రహం. ఎందుకు ఆగ్రహంతో ఉండారు శత్రువులు? ఆగ్రహం అంటే అర్థం ఏంటి? కోపం. ఎందుకు అంత కోపంతో ఉండారు? ఎందుకు శత్రువులు అంత కోపంతో ఉండారంటే, గర్జించు సింహం ఎందుకు అంత కోపంగా ఉంది? మింగటానికి. ఎందుకు? యేసు ప్రభు వారి మీద అనేక మంది కోపంగా లేరా? కోపంగా ఉన్నారు. ఎందుకు కోపంగా ఉన్నారు? ఆయన మేలు చేస్తేనే ఆయన మీద కోపంగా ఉన్నారు. ఆయన చేస్తున్న మేలేంటి? అనేకులను స్వస్థపరుస్తున్నాడు, అనేకులకు మేలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని తిరిగి లేపుతున్నాడు, ఇంకా మరణ పంచులు ఉన్న వారిని బ్రతికిస్తున్నాడు. ఇది ఆయన చేస్తున్న మేలు. ఇంత గొప్ప మేలు చేస్తుంటే యేసు ప్రభు మీద శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తున్నారండి? ఆగ్రహంతో ఉండారు. యేసు ప్రభు మాకు వచ్చే మహిమంతా, మాకు వచ్చే ఘనత అంతా ఎత్తుకుపోతున్నాడు అని చెప్పని ఆగ్రహంగా ఉండారు. ఎంత ఆగ్రహంగా ఉండా యేసు ప్రభుని ఏమైనా చేయగలిగారా? ఏం చేయలేకపోయారు. ఎందుకని? దేవుడు ఆయన ఆదుకున్నాడు. అందుకే ఒక మాట రాయబడుతూ వచ్చింది యెషయా గ్రంథము. ఒక మాట చూడండి, ఎంత గొప్ప మాట. యెషయా గ్రంథం ఒక చక్కటి మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, యెషయా గ్రంథము ఒక మాట ఉండిద్ది. ఏమనంటే, నేను ఆదుకొను నా సేవకుడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది యెషయా గ్రంథంలో.
ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దేవుడు తన సేవకుడిని ఏం చేస్తున్నాడు? ఆదుకుంటున్నాడు. తన సేవకుడిని ఆదుకుంటున్నాడు. ఆ సేవకుడిని ఎప్పుడైనా వదిలిపెడుతున్నాడా? వదిలిపెడతలా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే యెషయా రాయబడినట్టు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. కాబట్టి తన సేవకుడిని ఆయన ఆదుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆదుకుంటున్నాడు. కాబట్టి ఆయన సేవకుడిని ఆయన ఆదుకున్నటువంటి అనుభవంలో తీసుకొస్తున్నాడు. ఇతడు నా సేవకుడు, నేను ఆదుకునేవాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దావీదు రాజు అంటాడయ్యా, దయచేసి నువ్వు లేవు, నువ్వు లేచి నీ సేవకుడిని ఆదుకో, దయచేసి నువ్వు ఆదుకో ప్రభు అని చెప్పని దావీదు రాజు యొక్క మొర దేవుని సన్నిధిలో పెడుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో, దేవుని సన్నిధిలోకి వచ్చిన మన జీవితాల్లో దేవుడు మనల్ని ఆదుకొనటం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, దయచేసి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి నా ఎడల నువ్వు కనికరం చూపించి, దయచేసి నా ఎడల నువ్వు కృప చూపించి నీ సేవకునైనా నన్ను ఆదుకో, లేదా మమ్మల్ని ఆదుకో ప్రభు, నీ బిడ్డలమైన మమ్మల్ని ఆదుకో ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం అట్టి ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడు. శత్రువుల యొక్క ఆగ్రహం నుండి మనం తప్పించి మనల్ని ఆదుకునేవాడుగా ఉంటాడు. ఇది ఎన్నో మాట? 4. మొట్టమొదటిగా చూసినట్టయితే నన్ను తరుముచున్న వారి నుండి నన్ను తప్పించమంటున్నాడు. రెండోదిగా సింహములు నన్ను ముక్కలుగా చేయాలనుకుంటే ఆ ముక్కలు కాకుండా తప్పించమంటున్నాడు. 3, చీల్చివేయకూడదు, సింహములను చేల్చాలనుకునే అవి చేల్చుకోకుండా నన్ను తప్పించమంటున్నాడు. 4, శత్రువుల ఆగ్రహము నుండి నన్ను తప్పించమంటున్నాడు. 5వదిగా చూసినట్టయితే కీర్తనల గ్రంథము మనం చూస్తూ వస్తున్నాం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములలో నాకు న్యాయం తీర్చును. ఏమంటున్నాడండి? 8వ మాట, ప్రభువా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయం తీర్చుము. ఇప్పుడు ఏమంటున్నాడు దావీదు రాజు? నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. ఏమంటున్నాడండి? నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. ఎందుకు? దుష్టుల చెడుతనము మాన్పుము, హృదయ అంతరములను పరిశీలించి నీతి గల దేవా, హృదయాల్ని పరిశోధించే దేవా ఏమంటున్నాడు? నాకు న్యాయము తీర్చుము. చివరిగా దావీదు రాజు అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు న్యాయం తీర్చాలి. ఇప్పుడు నాకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం నాకు నా వెంబడే వస్తుంది, అన్యాయం నా జీవితంలో జరుగుతుంది, నాకు న్యాయం తీర్చు. ఏమంటున్నాడు? న్యాయం తీర్చు. చూడండి దావీదు రాజు యొక్క అనుభవం ఎంత గొప్పదో. చివరికి ఎవరు న్యాయం తీర్చాలని వస్తున్నాడు దావీదు రాజు? దేవుడే. దేవుడు దేవుడు దావీదు రాజును తరుమువారి దగ్గర నుంచి తప్పించాలని, దేవుడే తప్పించాలని దావీదు రాజు దేవుని దగ్గరకు వస్తున్నాడు. 2, సింహం వలె ముక్కలుగా చేయవలే అని శత్రువులు ఉంటే ఆ శత్రువుల దగ్గర నుంచి తప్పించమంటున్నాడు. సింహం వలె చేల్చాలని ఎదురు చూస్తున్న శత్రువుల దగ్గర నుంచి కూడా తప్పించమంటున్నాడు. ఇంకా నా మీద ఆగ్రహం ఉన్న శత్రువుల దగ్గర నుంచి నన్ను ఆదుకుని తప్పించమంటున్నాడు. ఇక 5వ మాట ఏమని రాయబడుతూ వచ్చింది? నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చమంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు న్యాయం తీర్చు. ఎందుకు? కింద అంటాడు 10వ వచనంలో, దుష్టుల చెడుతనమును బట్టి. దుష్టుల చెడుతనం ఉంది, దుష్టులు నా మీదకు వస్తున్నారు. కాబట్టి ప్రభా నా యథార్థతను బట్టి, నా విషయంలో నీతిని బట్టి, నా జీవితంలో యథార్థతను బట్టి, నా జీవితంలో నీతిని బట్టి నువ్వు హృదయ అంతరంగాల్ని పరిశీలించే దేవుడు కదా, నా ఎడల న్యాయం తీర్చు ప్రభా అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరికి వస్తున్నాం మనం. ప్రభా నాకు న్యాయం తీర్చు ప్రభా అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? న్యాయం తీర్చు ప్రభా, నా విషయంలో నువ్వు న్యాయం తీర్చు, నా ఎడల నువ్వు న్యాయం జరిగించు. ఏదైతే నాకు అన్యాయం జరుగుతుందో, ఏదైతే శత్రువు నా ఎడల అన్యాయం జరిగిస్తున్నాడో ఆ అన్యాయం జరగకుండా నాకు న్యాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయాలి. ఈరోజు మన కుటుంబ జీవితాల్లో మనకి
ఏమైనా అన్యాయం జరుగుతుంటే, ఏమైనా అన్యాయం జరిగిన అనుభవాలు ఉంటే మన విషయంలో దేవుడు న్యాయం చేయడం కొరకై, దేవుడు మన పక్షమున న్యాయం చేయడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. 5 విషయాలు. 1, దావీదురాజు ప్రార్థన. దావీదురాజు యొక్క అనుభవాలు మనం చూస్తున్నాం. కూషు వచ్చి బెన్యామీను వంశస్థుడైన కూషు వచ్చి చెప్పిన మాటల ప్రకారం దావీదురాజు దేవుని సన్నిధిలో మొరపెడుతున్న విధానం ఏమని? నన్ను తరుమువారి దగ్గర నుంచి నన్ను తప్పించమంటున్నాడు. సింహం వలె నన్ను ముక్కలుగా చేయాలని చూసేవారి దగ్గర నుంచి నన్ను తప్పించమన్నాడు. సింహం వలె చేల్చాలని ఎదురు చూసేవారి దగ్గర నుంచి నన్ను తప్పించమంటున్నాడు. ఇంకా శత్రువులు నా మీద ఆగ్రహంగా ఉండారు, వారి దగ్గర నుంచి నన్ను ఆదుకొని తప్పించమన్నాడు. 5, నాకు న్యాయం తీర్చిన ఆ విషయంలో. న్యాయం లేనివారు, అన్యాయం చేసే నా శత్రువులు నా మీదకు వస్తున్నారు. అన్యాయం చేసే శత్రువుల దగ్గర నుంచి నాకు న్యాయం జరిగించమని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ఇంట్లో, మనం వెళ్ళే మందిరంలో అన్యాయం జరుగుతుందా? శత్రువుల ద్వారా అన్యాయం జరిగించబడుతుందా? మన ఇంట్లో అన్యాయం జరుగుతుందా? మన ఇంట్లో లేదా మన కుటుంబంలో అన్యాయం జరుగుతుందా? లేదా మన బంధువుల్లో అన్యాయం జరుగుతుందా? లేక మన జీవితంలో అన్యాయం జరుగుతుందా? లేదా మనం చేసే పనిలో అన్యాయం మనకు జరుగుతుందా? మనం చేసే వ్యాపారం కానీ, బిజినెస్లో కానీ, ఏదైనా ప్రాంతంలో, ఏదైనా పనుల్లో చేసుకునే దాంట్లో కానీ ఏదైనా అన్యాయం జరుగుతుందా? అయితే దేవునికి అప్పచెబుదాం, దేవా నాకు న్యాయం తీర్చు. ఏమనాలండి? దేవా నాకు న్యాయం తీర్చు అని దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మన ఎట్లా న్యాయం తీర్చేవాడుకుంటాడు. అటు న్యాయం దేవుడు తీర్చినట్లు మనం తరుమువారి చేతిలో నుండి, సింహం వలె మనం తరిమే ఎన్నుండా శత్రువు లాంటి క్రియలు, అనారోగ్యాలు, బలహీనతలు, నెమ్మది లేని జీవితాలు, కఠినమైన జీవితాలు, కష్టతరమైన పరిస్థితులు ఏవి మనల్ని వెనువెంటుండి తరుముతున్నాయో, మనకు నెమ్మది లేకుండా తరిమే పరిస్థితులు ఏవుండా, అవి కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, బలహీనతలైనా సరే, మానసికమైన వేదనలైనా ఆ తరిమే మనల్ని విడిచిపెట్టి పోవటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. మనల్ని సింహం వలె ముక్కలుగా చీల్చేవి ఆ చీల్చుకోకుండా ఉండటం కొరకు ప్రార్థన చేసుకోవాలి. మనల్ని ఏం చేస్తున్నాయి? ముక్కలుగా చేయకోకుండా ఉండటం కొరకు, మనం చీల్చేవి చేర్చుకోకుండా ఉండటం కొరకు. 4వదిగా మన శత్రువులు మన మీద ఆగ్రహంగా ఉండకోకుండా ఉండటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలా. చివరిగా మనకు అన్యాయం చేసే ఆ అన్యాయస్తులు మనకి అన్యాయం చేయకోకుండా దేవుడు మనకు న్యాయం చేయడం కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. మన ఎడల దేవుడు న్యాయం తీర్చడం కొరకు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు విని మన జీవితాల్లో న్యాయం జరిగిస్తాడు, మన కుటుంబాల్లో న్యాయం చేస్తాడు. అప్పుడు మనల్ని తరిమేవన్నీ కూడా దూరం గెలిపోయి దేవుని కృప మనతో ఉండినట్లు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. దావీదురాజు యొక్క జీవితంలో జరిగిన పరిస్థితిని బట్టి దావీదురాజు దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతున్నాడు. అట్లు మనం కూడా మొరపెట్టి దేవుని ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మొరపెడదాం. దేవుడు మనల్ని ఆదుకోవడం కొరకై, మనకున్న పరిస్థితుల నుండి దేవుడు ఆదుకోవడం కొరకై మొరపెడదాం. తరిమే పరిస్థితుల నుంచి ఆదుకోవాలా, చీల్చే పరిస్థితుల నుండి ఆదుకోవాలా, ఇంకా ముక్కలుగా చేసే పరిస్థితుల నుంచి ఆదుకోవాలా, ఆగ్రహమైన పరిస్థితుల నుంచి ఆదుకోవాలా. అన్యాయపు జీవితాలు మన శత్రువులు మన మీద కలిగి ఉంటారు, వాటి నుండి దేవుడు ఆదుకుని మనకు న్యాయం తీర్చడం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. అటు జీవితం కలిగి దావీదు రాజులాగా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆదుకుని మన పక్షాన దేవుడు న్యాయం తీర్చినట్లు ప్రభువున సాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. క్లుప్తంగా చేద్దాం. సమయం చాలా అయిపోయింది కాబట్టి క్లుప్తంగా, లిమిట్గా, చిన్నగా మరి కుటుంబం కొరకు ఈ యొక్క కూడిక మా గృహంలో మేము కలిగి ఉన్నాం కాబట్టి మా కొరకు, సహోదరి మాకు ఆరోగ్యం కొరకు నిజమే తరిమే చాలా ఉన్నాయి, అనారోగ్యాలు, బలహీనతలు, నెమ్మది లేని ఈ పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు ఆ తరిమేవన్నీ కూడా ఆపివేయడం కొరకు ప్రార్థన చేద్దాం. మా కొరకు, నా కొరకు ప్రత్యేకంగా, తర్వాత సహోదరి ఆరోగ్యం కొరకు, ఇక్కడ ఉన్న మా పిల్లల చదువుల కొరకు, 2వ పాపకు కూడా మరి చేయి ఫ్రాక్చర్ అయింది, మరి మెట్ల మీద నుంచి పడి పాప ఆరోగ్యం కొరకు. మెయిన్ ఈ కూడిక కారణం ఏంటంటే సంఘంను పిలిచి గృహంలో రెంటకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడికి పెట్టుకోవడం కారణం ఏంటంటే మందిరంలో అయితే యథాస్థితిగానే వెళ్ళిపోద్ది కాబట్టి ఇక్కడ ఒక ఇంట్లో రెంటకుంటున్నాం కాబట్టి కూడికి ఎందుకు పెట్టుకున్నామంటే నాకు ఆరోగ్యం కొరకు, మా పాపకి మరి చేయి బాగట్లేదు కాబట్టి ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఆ పాపకి స్వస్థత కొరకు, ఇక్కడ చేరొచ్చిన మా కుటుంబీకులందరూ కొరకు కూడా, మరి మా బంధువులు, మా మామయ్య గారికి కూడా బాగట్లేదు, గ్యాస్ కొద్ది బలహీనత, వారి కొరకు ప్రార్థన చేయండి. మా తండ్రి తమ్ముడి రక్షణ కొరకు, వారి యొక్క ఆరోగ్యాల కొరకు, క్షేమాల కొరకు ప్రార్థన చేయండి. అటు పిమ్మట మరి గర్భఫలం లేనివారు మా కుటుంబీకులు ఎంతోమంది ఉంటారు. మా తమ్ముడు సురేష్, తర్వాత మా మరదలు బసమ్మ, తర్వాత మా యొక్క బామ్మర్ది ప్రశాంత్, తన భార్య దివ్య, క్షమించండి దివ్య, ఇంకా చాలామంది, మరి రాజేష్ బాబు అని ఉన్నాడు,
శోభ అని ఉంది మా సహోదరి, మరి వాళ్ళ కొరకు, ఇంకా మా బంధువులు ఎంతోమంది ఉన్నారు, మన మందిరంలో కూడా ఎంతోమంది గర్భఫలం లేని వారు ఉన్నారు, వారందరి కొరకు, సంఘ క్షేమం కొరకు, మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. సంఘ పెద్దల క్షేమం కొరకు, తర్వాత ఆ అవసరతలు దేవుడు తీర్చడానికి, మందిరం కొరకు కూడా, మందిరం యొక్క అవసరతలు దేవుడు తీర్చడం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఏడో వచ్చిన వారందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకేమైనా ప్రత్యేకమైన మీ యొక్క అవసరతలు ఉంటే కూడా తెలియపరచండి, ప్రకటనలు మీ కొరకు కూడా ప్రార్థించండి.